నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ కేవలం జట్ల మధ్య కాదు, ఆటగాళ్ల మధ్య కూడా క్యాప్ల వేట రసవత్తరంగా మారింది. ఆదివారం జరిగిన డబుల్ హీడర్ మ్యాచ్ల తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తమ పరుగుల దాహంతో టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58 పరుగులు బాది విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో 542 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేస్లో 3వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ కంటే ముందు గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్ 554, శుభ్మన్ గిల్ 552 పరుగులతో ముందున్నారు. మరోవైపు రాజస్థాన్పై హాఫ్ సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ 530 పరుగులతో 4వ స్థానానికి ఎగబాకాడు. వీరిద్దరూ తలో సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో నిలకడగా రాణిస్తున్నారు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 486 పరుగులతో 6వ స్థానంలో ఉండి అందరికంటే 234.78 అత్యధిక స్ట్రైక్ రేటుతో బీభత్సం సృష్టిస్తున్నాడు. వికెట్ల వేటలో భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 13 మ్యాచ్ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ను తన దగ్గరే భద్రపరుచుకున్నాడు. భువి తర్వాతి స్థానంలో కగిసో రబాడా 21 వికెట్లతో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లతో 3వ స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రిన్స్ యాదవ్, రషీద్ ఖాన్ తలో 16 వికెట్లతో టాప్ 5లో నిలిచి బౌలర్ల విభాగంలో పోరును ఆసక్తికరంగా మార్చారు. వ్యక్తిగత రికార్డులే కాకుండా ఆయా ఆటగాళ్ల ప్రదర్శనలు జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. కోహ్లీ ఫామ్ ఆర్సీబీకి కొండంత అండగా నిలుస్తుంటే రాహుల్ పరుగుల వేట ఢిల్లీకి ఆశలు కల్పిస్తోంది. లీగ్ దశలో మిగిలిన కొన్ని మ్యాచ్ల్లో ఈ రేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.